సో మన టాపిక్ వచ్చి టైమ్ ఆఫ్ సప్లై. మనం టాక్సిబుల్ ఈవెంట్ అంటే ఏంటని చెప్పుకున్నామమ్మా? సప్లై. సప్లై సప్లై చేయడం అంటే ఏంటనేది మనం ఫస్ట్ స్టార్టింగ్ లో సప్లై అనే చాప్టర్ లో నేర్చుకున్నాము. తర్వాత సప్లై ఆఫ్ గూడ్స్, సప్లై ఆఫ్ సర్వీసెస్ అంటే ఏంటనేది మనం నేర్చుకున్నాం. తర్వాత ఏంటంటే సప్లై చేస్తే ఏ ట్యాక్స్ లెవీ చేయాలి, సప్లై చేస్తే ఏ ట్యాక్స్ లెవీ చేయాలి అంటే ఎక్కడ సప్లై చేస్తే, ఇప్పుడు సప్లై చేస్తే, సో ఎక్కడ ఇప్పుడు విత్ ఇన్ ద స్టేట్ లో సప్లై చేస్తే ఏ ట్యాక్స్ లెవీ చేయాలి, తర్వాత అవుట్ ఆఫ్ ద స్టేట్ సప్లై చేస్తే మనం ఏ ట్యాక్స్ లెవీ చేయాలి, అసలు మనకి ఏ ట్యాక్సెస్ ఉన్నాయి, చార్జ్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పేసి చాప్టర్ చూసాము. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఏ టైంలో మనం ఇక్కడ ట్యాక్స్ అనేది లెవీ చేయాలి. ఓకే సార్, ఇక్కడ సార్ గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది పే చేసేది ఎప్పుడు అని చెప్పేసానంటే సప్లయర్ కి వేరియస్ ట్రాన్సాక్షన్స్, ఒక ట్రాన్సాక్షన్ లో వేరియస్ ఈవెంట్స్ ఉంటాయమ్మా. ఉండవా? ప్రతి ట్రాన్సాక్షన్ లోని ఒకసారి వెంటనే ట్రాన్సాక్షన్ జరిగిపోద్దా, లేదా ట్రాన్సాక్షన్స్ లో వేరియస్ ఈవెంట్స్ అనేవి ఉంటాయా? వేరియస్ ఈవెంట్స్ ఉంటాయి కదమ్మా. మరి ఏ ఈవెంట్ లో నీకు ట్యాక్సబిలిటీ అనేది అరైజ్ అవుతుంది? సప్లై చేస్తే ట్యాక్సబుల్ కదా, నువ్వు సప్లై చేసావని చెప్పేసానంటే ట్యాక్సబుల్ అవుతుందా లేదమ్మా? ఎస్, ట్యాక్సబుల్. కానీ ఏ టైంలో సప్లై చేస్తే ఆ ఈవెంట్, ఏ ఈవెంట్ జరిగితే, ఒక ట్రాన్సాక్షన్ లో జరిగిన ఏ ఈవెంట్ అప్పుడు నువ్వు ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్ కి అని చెప్పేసి చూస్తే కనుక మనకి అసలు ఫస్ట్ అగ్రిమెంట్ లోకి మనం ఎంటర్ అవుతామమ్మా. ఇప్పుడు ఏ వాంట్స్ టు సెల్ సర్టెన్ గూడ్స్ టు బి అని చెప్పేసి అనేది ఒక ట్రాన్సాక్షన్ అని చెప్పేసి అనుకుంటే కనుక ఈ ట్రాన్సాక్షన్ లో ఫస్ట్ ఏమొస్తుందమ్మా? వాట్ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్? అగ్రిమెంట్ ఆర్ కాంట్రాక్ట్ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ ఇస్తాడు, యాక్సెప్టెన్స్ ఇస్తాడు, ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదమ్మా. సో మనం ఫౌండేషన్ లో నేర్చుకున్న మర్కెంటైల్ లాస్ ప్రకారం ఒక అగ్రిమెంట్ అనేది ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ఏ ఈవెంట్స్ జరుగుతాయి అని చెప్పేసి అంటే కనుక, సో ఫస్ట్ ఇన్వాయిస్ రేస్ చేయొచ్చు, ఆర్ ఇంకేం చేయొచ్చమ్మా, అడ్వాన్స్ తీసుకోవచ్చు డబ్బులు. ఇవన్నీ కూడా జరిగే ఈవెంట్సే కదా. సో ఫస్ట్ అడ్వాన్స్ తీసుకోవచ్చు, లేదా ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చు, లేదా ఫస్ట్ ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చు, తర్వాత అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? తర్వాత గూడ్స్ మనం ఏం చేస్తామమ్మా? సప్లై చేస్తాం. గూడ్స్ సప్లై చేస్తాం కదమ్మా. ఈ గూడ్స్ సప్లైకి వచ్చేసరికి మనం ఎలా గూడ్స్ సప్లై చేస్తాం అనేది కూడా మనకి వేరియస్ ఈవెంట్స్ ఉంటాయి. సార్ నార్మల్ గా మనం సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో నేర్చుకుంటామమ్మా. సేల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చెప్పేసానంటే వేర్ యూ కెన్ మేడ్ అవైలబుల్ టు ద గూడ్స్, అంటే అవైలబిలిటీ, డెలివరీ, అవైలబుల్ ఫర్ డెలివరీ కనుక పెట్టినట్లయితే ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గూడ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ డెలివరీ అనుకుంటే కనుక అక్కడ ఏమవుతుంది? ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. ఎస్ ఆర్ నో? సో అలాంటప్పుడు ఫస్ట్ మేకింగ్ availability of goods for delivery. Okay, is it clear or not? So or delivery of the goods, ఇది జరగచ్చు కదమ్మా. తర్వాత సార్ ఇక్కడ మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ కూడా మనదే బాధ్యత అనుకోమ్మా. అలా ఉండొచ్చా? మన కాంట్రాక్ట్ లో, అగ్రిమెంట్ లో ఒక టర్మ్ అంట ఏంటంటే, నువ్వు గూడ్స్ ని నా ప్లేస్ వరకు తీసుకొచ్చి, నువ్వు నా గూడ్స్ ని నా ప్లేస్ వరకు తీసుకొచ్చి నువ్వు సప్లై చేయాలి అని చెప్పేసి కాంట్రాక్ట్ లో, అగ్రిమెంట్ లో ఒక టర్మ్ అంట. అలా టర్మ్ ఉండొచ్చమ్మా. అలాగైతేనే నేను కొనుక్కుంటాను అని చెప్పేసి ఒకటి ఆఫర్ ఇచ్చాడంటే మీకు ఆఫర్ లో ఎన్ని కండిషన్స్ అన్నీ ఉండొచ్చు కదమ్మా. అలాంటప్పుడు వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే, మీరు నాకు గూడ్స్ ఎక్కడి వరకు తీసుకొచ్చేవాలి? నా ప్రిమిసెస్ వరకు తీసుకొచ్చి నువ్వు నాకు డెలివరీ ఇస్తేనే నేను ఇదే కొంటాను అని చెప్పేసి అన్నాడమ్మా. దానికి మీరు కూడా అగ్రీ అయ్యారమ్మా. అంటే గూడ్స్ హ్యావింగ్ మూమెంట్ ఆఫ్ ది డెలివరీ, అంటే మూమెంట్ ఆఫ్ గూడ్స్. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ హ్యావింగ్ మూమెంట్ ఆఫ్ ది గూడ్స్ ఉండొచ్చా, ఉండదమ్మా? ఉండదా? ఎస్ ఆర్ నో? రైట్. తర్వాత సార్ గూడ్స్ మూవ్మెంట్ అనేది ఉండొచ్చు. ఇంకేం జరుగుతుందమ్మా? ఇంకేముంటాయి ట్రాన్సాక్షన్ లో ఉండే వేరియస్ ఈవెంట్స్ అన్నప్పుడు? ఏ ఈవెంట్స్ ఉంటాయమ్మా అని చెప్పేసి అంటే, సార్ మనకి పేమెంట్ కి సంబంధించిన పేమెంట్ వస్తుంది. డేట్ ఆఫ్ పేమెంట్. సార్ డేట్ ఆఫ్ పేమెంట్ అని చెప్పేసానంటే ఇక్కడ
మనకి పేమెంట్ ఎలా చేయొచ్చమ్మా? ఏదర్ క్యాష్ ద్వారా పే చేయొచ్చు, ఏదర్ క్యాష్ ద్వారా పే చేయొచ్చు, లేదా చెక్ ద్వారా పే చేయొచ్చమ్మా. అంతేనా? ఎస్ ఆర్ నో? ఈ చెక్ ఇవ్వడం ఒకటి, డేట్ ఆఫ్ పేమెంట్ అంటే చెక్ మనకు రిసీవ్ అవ్వడం ఒకటి, దాన్ని మనం బుక్స్ లో రికార్డ్ చేయడం ఒకటి. రికార్డెడ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంతేనా అమ్మ? మనకి చెక్ ఇచ్చిన డేట్ ఒకటి, మన బుక్స్ లో రాసుకున్న డేట్ ఒకటే ఉండొచ్చా లేదా? ఇది కూడా ఈవెంటే కదా. ఒక ట్రాన్సాక్షన్ లో వేరియస్ ఈవెంట్స్ చూస్తున్నాం మనం. అర్థమవుతుందా? తర్వాత సార్ మన బుక్స్ లో ఎంట్రీ చేసిన డేట్ ఒకటి, మనకు అక్కడ చెక్ ఇచ్చిన డేట్ ఒకటి, తర్వాత మన బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అయిన డేట్ ఒకటి ఉంటది. అది కూడా దట్ విల్ మేక్ ఏ డిఫరెన్స్ ఆర్ నాట్? సార్ ఇప్పుడు ఇప్పుడు జూలై 31st నాకు వాడు చెక్ ఇచ్చాడండి, కానీ ఆ డబ్బులు నాకు ఆగస్ట్ 1st వీక్ లో అకౌంట్ లో క్రియేట్ అయినాయి. విల్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఎందుకంటే ఒకవేళ మీకు చెక్ ఇవ్వడాన్ని మీరు పేమెంట్ గా తీసుకున్నారు అనుకో, మా ట్రాన్సాక్షన్ కింద ట్రాన్సాక్షన్ జరిగినట్టు, సప్లై జరిగినట్టుగా భావిస్తున్నారు అనుకో, అప్పుడు మీ సప్లై ఎప్పుడు జరిగినట్టు? జూలై మంత్ లో జరిగినట్టు. అంతేనా? అదే అమౌంట్ క్రెడిట్ అయినప్పుడు తీసుకోండి అని అన్నాడు అనుకోమ్మా, అప్పుడు ఏదో ఎప్పుడు వస్తుంది? ఆగస్ట్ లో జరిగినట్టు. అంటే మీ సప్లై ఎప్పుడు జరిగినట్టు? ఆగస్ట్ లో. అదే జూలైలో కనుక సప్లై జరిగినట్టుగా తీసుకుంటే మీ ట్యాక్స్ లయబిలిటీ ఎప్పుడు వస్తుంది? ఆగస్ట్ 20th రిటర్న్ వేస్తారు కదమ్మా. రిటర్న్ వేసినప్పుడు మీ లయబిలిటీ వస్తుందా రాదా? అదే ఆగస్ట్ లో ఈవెంట్ జరిగినట్టుగా తీసుకున్నారు అనుకో, మా బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అయింది, అప్పుడు ఎప్పుడు వస్తుందమ్మా? సెప్టెంబర్ 20th. అవునా కదా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? అంటే మంత్ అనేది మారిపోతుందమ్మా. సో దట్ డిలే అనేది, ఒకవేళ మనం జూలైలో కట్టాల్సింది మనం పొరపాటున ఆగస్ట్ లో తీసుకుంటే కనుక, ఆగస్ట్ లో మంత్ కింద బిల్లు కింద ఇన్వాయిస్ కింద తీసుకుంటే కనుక, అప్పుడు ఏమవుతుంది? సెప్టెంబర్ లో పే చేస్తాం. అంటే 1 month డిలే చేసినట్టేనా? ఆ డిలే మీద తర్వాత ఎప్పుడైనా ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారా లేదా? ఎస్ ఆర్ నో? సో అందుకని చెప్పేసి ఈవెంట్స్ అన్నింటినీ కూడా మనం డిస్క్రైబ్ చేసుకుని యాక్చువల్ ప్రొవిజన్ ఏంటనేది చూస్తున్నాం అమ్మా. అర్థమవుతుందా? సో యాక్చువల్ ప్రొవిజన్ చూసే ముందు మనకంటూ అసలు ట్రాన్సాక్షన్ లో జరిగే ఈవెంట్స్ అనేవి ఏవేవి ఉంటాయి అనేది ముందు మనం చూస్తున్నాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? తర్వాత క్రెడిటెడ్ ఇన్ బ్యాంక్ అకౌంట్. అమ్మా ఇక్కడ ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే చెప్పుకున్నామో, ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కొన్ని ముందు తర్వాత ఎలాగైనా జరగచ్చు. ఫస్ట్ మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ ని మీకు ముందు ఇచ్చేస్తాను, గూడ్స్ మీకు ముందు ఇస్తాను, తర్వాత మీకు ఇన్వాయిస్ చేసేస్తాను, ఆ తర్వాత నేను పేమెంట్ అనేది తీసుకుంటాను. ఇలా జరగచ్చా? ట్రాన్సాక్షన్ ఎలా జరిగే అవకాశం ఉందా? మా బయట ప్రాక్టికల్ లైఫ్ లో ఒక సీక్వెన్స్ ప్రకారం ఇలాగే ట్రాన్సాక్షన్ జరగాలని ఉందా? అలా జరగకుండా ఉండే అవకాశం కూడా ఉందా? సో మనకి ముందు ఈ ఈవెంట్స్ లో అన్ని కూడా ఇక్కడ నేను రాసిన సీక్వెన్స్ లోనే జరుగుతాయా? జరగవు కదమ్మా. ఫస్ట్ మనకి పేమెంట్ ముందే ఇచ్చేయచ్చు ఎవడైనా. ఇప్పుడు నాకు ముందుగా పేమెంట్ ఇస్తేనే నేను నీకు సప్లై చేస్తాను గూడ్స్ అని చెప్పాను. అలాంటి పూర్తి పేమెంట్ ముందే వచ్చేయచ్చు నాకు? ఎస్ ఆర్ నో? పూర్తి పేమెంట్ ముందే వచ్చేయచ్చు. తర్వాత నేను గూడ్స్ ని తయారు చేసి అంటే ఫ్యూచర్ గూడ్స్ గురించి నేను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వచ్చా ముందే? ఎస్ ఆర్ నో? సో ఫ్యూచర్ గూడ్స్ గురించి కూడా నేను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వచ్చు అన్నప్పుడు మీకు ముందుగానే చెప్పాను, పూర్తి పేమెంట్ ముందు నాకు ఇచ్చేస్తేనే అప్పుడు నేను మీకోసం గూడ్స్ తయారు చేయడం స్టార్ట్ చేస్తాను అని చెప్పానమ్మా. అంటే అలా జరిగే అవకాశం ఉందా? ట్రాన్సాక్షన్ అలా జరగడానికి అవకాశం ఉందా లేదా? ఎస్ ఆర్ నో? సో పూర్తిగా ముందే పేమెంట్ ఇచ్చారు, తర్వాత నేను గూడ్స్ ఇచ్చాను, గూడ్స్ డెలివరీ ఇచ్చాను, మీకు గూడ్స్ ఓకే అనుకున్న తర్వాత నేను మీకు ఏం చేశాను? ఇన్వాయిస్ రేస్ చేశాను. ఇలా జరిగే అవకాశం ఉందా? ఎస్ ఆర్ నో? తర్వాత ఇంకా షఫ్లింగ్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తున్నానమ్మా. ఇవన్నీ కూడా ఏంటి? షఫ్లింగ్ ఆఫ్ ఈవెంట్స్. సో ఫస్ట్ నేను మీరు రాగానే అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవగానే ఇన్వాయిస్ రేస్ చేశాను, ఆ తర్వాత పేమెంట్ ఇచ్చారు, ఆ తర్వాత గూడ్స్ ఇచ్చాను. అర్థమవుతుందమ్మా? లేదు, ఫస్ట్ రాగానే ఇన్వాయిస్ రేస్ చేశాను, తర్వాత ఏం చేశారు? గూడ్స్ డెలివరీ ఇచ్చాను, ఆ తర్వాత పేమెంట్ అనేది మీరు నాకు ఇచ్చారు. ఇలా షఫ్లింగ్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి జరిగే అవకాశం ఉందా లేదా? మరి ఎలా అయినా సరే ఇక్కడ చెప్పిన ఈవెంట్స్ అనేవి ముందు కనుక ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే ఏం జరిగే అవకాశం ఉందంట? ఇక్కడ ఈవెంట్స్ అనేవి జరిగే అవకాశం అనేది ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అర్థమైందా? మరి ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లో ఏ ఈవెంట్ జరిగితే, ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లో ఏ ఈవెంట్ జరిగితే మీరు ట్యాక్స్ అనేది పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది, లయబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ టైమ్ ఆఫ్ సప్లై. దట్ ఈస్ కాల్డ్ టైమ్ ఆఫ్ సప్లై.
అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మరి టైమ్ ఆఫ్ సప్లైకి సంబంధించి చూస్తే గనక అవును, అసలు మనకి జిఎస్టి అంటే ఏంటి చెప్పండి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, అంతేనా? రైట్. అంటే టైమ్ ఆఫ్ సప్లై సంబంధించిన ప్రొవిజన్స్ లో చూసేటప్పుడు మనకి ఏమేమి ఉంటదంటే మా టైమ్ ఆఫ్ సప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ విడిగా చూస్తామంట, టైమ్ ఆఫ్ సప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్వీసెస్ విడిగా చూస్తామంట. సార్ కంబైన్డ్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు కలిపి కంబైన్డ్ గా ఉండే అవకాశం ఉందా? ఉన్నదా లేదా? మరి దానికి ఏం చూస్తాం అని చెప్పేసానంటే దాన్ని ఆల్రెడీ మనం బైఫర్కేట్ చేసేసాం. ఎలాగా? షెడ్యూల్ 2 ప్రకారం ఈదర్ అంటే రెండు జరిగే చోట మనం ఈదర్ సప్లై ఆఫ్ గూడ్స్ అని గాని, రెండు జరిగే చోట ఈదర్ సప్లై ఆఫ్ సర్వీసెస్ గాని బైఫర్కేట్ చేసేదమ్మా. ఎస్ ఆర్ నో? షెడ్యూల్ 2 ప్రకారం స్పెసిఫికల్లీ ఏం చేస్తుంది? సెగ్రిగేటింగ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సప్లై ఆఫ్ సర్వీసెస్. అదే అందులో గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు ఇంక్లూడ్ అయి ఉండొచ్చు, అయినా సరే దాన్ని సప్లై ఆఫ్ గూడ్స్ కింద కానీ, అందులోని సర్వీసెస్ ప్లస్ గూడ్స్ రెండు ఇంక్లూడ్ అయి ఉండొచ్చు, కానీ స్పెసిఫిక్ గా దాన్ని సప్లై ఆఫ్ సర్వీస్ అని కానీ బైఫర్కేట్ చేశారా చేయలేదా? సో కాబట్టి ఇప్పుడు టైమ్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ చూసేటప్పుడు సప్లై ఆఫ్ గూడ్స్ ను సప్లై ఆఫ్ సర్వీస్ రెండు ప్రొవిజన్స్ చూస్తే సరిపోద్దా? అది కాకుండా గూడ్స్ అండ్ సప్లై గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండింటికి సంబంధించిన సప్లై మళ్ళీ చూడాల్సిన అవసరం ఉందా? గూడ్స్ కి సంబంధించింది, సప్లైస్ ఆఫ్ సర్వీసెస్ కి సంబంధించిన ప్రొవిజన్స్ చూస్తే సరిపోదు కదమ్మా. వై? బికాస్ షెడ్యూల్ 2 is specifically bifurcating వేర్ ద కంబైన్డ్ సప్లైస్ ఉన్నా సరే అందులో దాన్ని ఒకదాని కింద మార్చారు. ఎందుకు సార్ మార్చారు? అది షెడ్యూల్ 2 ఎందుకు అలా మార్చారంటే ఏం చెప్పుకున్నాం అమ్మా? వీఆర్ ఓన్లీ హ్యావింగ్ హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్టిసి. సో ఐదర్ గూడ్స్ కి ఏ ట్యాక్స్ అనేది రావాలి అంటే మన క్లాసిఫికేషన్ ఎందులో ఉండాలి? ఏదర్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఉండాలి అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం అమ్మా. ఎస్ ఆర్ నో? దానికోసం సప్లై ఆఫ్ గూడ్స్ సప్లై ఆఫ్ సర్వీసెస్ మాత్రమే అందులో క్లాసిఫై చేస్తాం. ఈవెన్ దో రెండు కలిపి సర్వీసెస్ చేస్తున్నా. ఇప్పుడు రెస్టారెంట్ సర్వీసెస్ లో మనకి ఏముంటదమ్మా? రెస్టారెంట్ అనేది ప్రొడక్ట్ ఉంటది, సర్వీస్ ఉంటది, కానీ రెండింటిని కలిపి ఏం తీసుకున్నాం? సప్లై ఆఫ్ సర్వీస్. ఎందులో తీసుకున్నా? సప్లై ఆఫ్ సర్వీస్. అందులో కూడా మెటీరియల్ ఉంటది కదమ్మా. ఎస్ ఆర్ నో? సో అలాగా మనం కేవలం సప్లై ఆఫ్ గూడ్స్ కింద కానీ సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద కానీ ఆల్రెడీ క్లాసిఫికేషన్ ఇచ్చేసాం కాబట్టి టైమ్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ కూడా ఎన్ని రకాలుగా చూస్తే చాలు? సప్లై ఆఫ్ గూడ్స్ కింద సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద మనం ప్రొవిజన్స్ చూస్తే సరిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? షల్ వి మూవ్ ఫార్వర్డ్? సో ఒక్కసారి చూడమ్మా. Provisions of time of supply under CGST Act have also been made applicable to IGST Act, wide section 20 of the IGST Act అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ IGST Act కూడా ఇక్కడ CGST Act లో ఉన్న ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నట్టు. ఓకేనా? మనం ఇప్పుడు కూడా ఫస్ట్ ఏమనుకున్నామమ్మా? సెక్షన్ యొక్క ఇంటర్ప్రిటేషన్ ని చూస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం లేదా? సో ఇంటర్ప్రిటేషన్ ఎంత బాగా మనం చేయగలిగితే టోటల్ గా ఎనీ సిచ్యువేషన్ ని మనం దేని ద్వారా ఆన్సర్ చేయొచ్చు? డెఫినేషన్స్ ద్వారా, ఈ ప్రొవిజన్స్ ద్వారా ఆన్సర్ చేయొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఎలాంటి సిచ్యువేషన్ అయినా తీసుకురండి, ప్రాక్టికల్ గా ఎలాంటి సిచ్యువేషన్ అయినా తీసుకొచ్చినా వి విల్ ఆన్సర్ విత్ ద దేంతో ఆన్సర్ చేస్తామంట? ప్రొవిజన్స్ తోనే మనం ఆన్సర్ చేయబోతాం అంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో Section 12, subsection 1. The liability to pay tax on goods shall arise at the time of supply. ఇప్పుడు సెక్షన్ 12 దేని గురించి మాట్లాడుతున్నట్టు? గూడ్స్ గురించి మాట్లాడుతున్నట్టు. ఫస్ట్ ఆ పాయింట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో సర్వీసెస్ గురించి సెక్షన్ 12 మాట్లాడట్లేదు. సర్వీసెస్ గురించి సెక్షన్ 13 మాట్లాడుతుందమ్మా. ఎవరు మాట్లాడతారు? సెక్షన్ 13. సో సెక్షన్ 12 అనేది గూడ్స్ గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నా చూడండి. సబ్ సెక్షన్ 1 లో ది లైబిలిటీ టు పే ట్యాక్స్ ఆన్ గూడ్స్ షల్ అరైజ్ at the time of supply as determined in terms of the provisions of the section అని చెప్పేసి అంటున్నాడు. అంటే 12 సబ్ సెక్షన్ 1 లో ఏం చెప్తున్నాడు అంటే we are dealing with the goods only. We are dealing with the goods only. ఈ గూడ్స్ కి సంబంధించింది ఏంటంట? ఏ టైంలో మనకి లైబిలిటీ అరైజ్ అవుతుంది అని చెప్పేసి.
ఇప్పుడు ఆ ఈవెంట్స్ ఒక్కొక్కటి ఒక్కో మంత్ లో జరిగాయి అనుకో ఏ మంత్ లో నీకు లైబిలిటీ అరైజ్ అవుతుందో తెలియాలా, అవునా కదా? ఇన్వాయిస్ ఇష్యూ చేసిందేమో ఆగస్ట్ లో, ఓకే, దానికి పేమెంట్ ఏమో జూలైలో వచ్చింది, దానికి గూడ్స్ సప్లైడ్ ఏమో మార్చిలో జరిగింది. అలాంటప్పుడు లైబిలిటీ ఎప్పుడు వస్తుంది అనేది, ఏ మంత్ లో లైబిలిటీ అనేది తెలియాలా అవసరం లేదా? ఎస్ ఆర్ నో? సో ఇది ఏ టైమ్ ఆఫ్ సప్లై అంటే ఈ లైబిలిటీ టు పే ట్యాక్స్ అనేది ఏ మంత్ లో అరైజ్ అయిందో తెలుసుకోవాలంటే ఇక్కడ గూడ్స్ కి సంబంధించింది మనం ఏ సెక్షన్ లో చూస్తా ఉంటున్నాడు, సెక్షన్ 12 లో చూస్తామని చెప్పేసి చెప్తున్నాడు అమ్మ. రైట్, సబ్ సెక్షన్ 2 లో చెప్తున్నాడు ప్రొవిజన్. The time of supply of goods shall be the earlier of the following dates అంటాడమ్మా. అంటే విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని. ఏంటవి? విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఏది ముందు వస్తే, ఓకేనా? రైట్, ఫస్ట్ ఏ. బట్ మనం చూస్తున్న ప్రొవిజన్ ఏంటి? 12(2)(a). 12(2)(a ఏమని చెప్పినట్టు చూడండి. The date of issue of invoice by the supplier or last date on which he is required under section 31 to issue the invoice with respect to supply అని చెప్పేసి అని అంటున్నాడు. రైట్, సో ఇక్కడ ఏ డేట్ తీసుకోమంటున్నాడు? మనం గోల్డెన్ ఈవెంట్స్ చెప్పుకున్నాం కదా, ఆ ఈవెంట్స్ లో ఏ డేట్ తీసుకోమంటున్నాడు? ఇన్వాయిస్ డేట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ఇన్వాయిస్ డేట్. ఓకే, ఇన్వాయిస్ డేట్ అనేది ఆపలేదమ్మా, మధ్యలో ఆర్ అని ఇచ్చాడు, అంతేనా? మా 12(2)(a) లో మనకి ఇన్వాయిస్ డేట్ అని చెప్పి ఊరుకోకుండా ఏం చెప్పాడు? ఆర్. ఓకే, ఇన్వాయిస్ ఆట్ టు బి ఇష్యూడ్. సో లాస్ట్ డేట్ ఆన్ విచ్ హీ ఈస్ రిక్వైర్డ్ అండర్ సెక్షన్ 31 టు ఇష్యూ ద ఇన్వాయిస్ విత్ రెస్పెక్ట్ టు సప్లై అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే సెక్షన్ 31 లోనంట నువ్వు ఎప్పుడు ఇన్వాయిస్ ఇష్యూ చేయాలో చెప్పాడంట డేట్. ఈ డేట్ చెప్పి సెక్షన్ 31 లో చెప్పిన లాస్ట్ డేట్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అంటే ఇన్వాయిస్ డేట్ కానీ ఆర్ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఇన్వాయిస్ ఇష్యూ చేయడానికి, ఇన్వాయిస్ ఇష్యూ చేయడానికి కూడా ఒక డేట్ డిసైడ్ చేశాడా? అవును. సో కాబట్టి సెక్షన్ 31 లో ఏం చెప్పాడంటే ఇన్వాయిస్ ఇష్యూ చేయడానికి కూడా ఒక డేట్ ఉంది. అంటే ఇప్పుడు మనం సప్లై చేస్తామమ్మా, ఇప్పుడు ఓన్లీ ఇన్వాయిస్ డేట్ అని ఇచ్చాడు అనుకోమ్మా, మనం ఇప్పటికీ ఇన్వాయిస్ ఇష్యూ చేయం, అంతేనా? చేస్తామా? ట్యాక్స్ కట్టాలి కదా, ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే ట్యాక్స్ కట్టాలి అని అన్నాడు అనుకో, మనం ఎప్పటికైనా అసలు ఇన్వాయిస్ ఇష్యూ చేస్తామా? ఎప్పటికీ ఇన్వాయిస్ ఇష్యూ చేయం. సప్లై ఆఫ్ గూడ్స్ జరుగుతూనే ఉంటది కానీ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయం. అప్పుడు మనం ట్యాక్స్ కట్టాల్సిన లైబిలిటీ వస్తుందా? సార్ నేను నువ్వు సప్లై చేస్తున్నావు కదా అంటే చేస్తున్నా కరెక్టే, కానీ యాక్చువల్గా చెప్పారు ఇన్వాయిస్ ఇష్యూ చేస్తారు కదా ట్యాక్స్ కట్టమన్నారు అని చెప్పేసి అని అంటారా లేదా అందరూ? అందుకోసమని ఇన్వాయిస్ ఇష్యూ చేయడానికి కూడా ఒక లాస్ట్ డేట్ పెట్టాడంట. ఇన్వాయిస్ ఇష్యూ చేయడానికి కూడా ఒక లాస్ట్ డేట్ అనేది పెట్టాడంట. ఆ లాస్ట్ డేట్ టు బి ఇష్యూడ్ an invoice, టు ఇష్యూ an invoice సెక్షన్ 31 లో ఆ లాస్ట్ డేట్ చెప్పాడంట. ఆ డేట్ గాని లేకపోతే ఇన్వాయిస్ ఇష్యూడ్ డేట్ గాని రెండిట్లో ఏంటది? విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిన డేట్ నాడు ఇష్యూ చేయలేదు అనుకోమ్మా, తర్వాత ఇష్యూ చేశాను అనుకో, అప్పుడు ఏ డేట్ వస్తుంది? సపోజ్ ఇప్పుడు మనకి యాక్ట్ లో చెప్పినట్టు సెక్షన్ 31 ఇంకా మీకు తెలియదు, సెక్షన్ 31 చెప్పుకున్నాము కానీ జస్ట్ ఇక్కడ ప్రొవిజన్ ఇంటర్ప్రిట్ చేస్తున్నానమ్మా. మీరు లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు అన్నారంటే ఆగస్టు 15 అన్నారంట. లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు అన్నారంటమ్మా? సెక్షన్ 31 లో చెప్పిన ప్రొవిజన్స్ ప్రకారం ఆగస్టు 15 అంట. కానీ మీరు ఇష్యూ చేసింది ఎప్పుడంట? ఆగస్టు 20వ తారీఖున ఇన్వాయిస్ ఇష్యూ చేశారంట. అలాంటప్పుడు ఏ డేట్ తీసుకుంటారమ్మా? ఆగస్ట్ 15. ఓకే, పోనీ ఆగస్టు 15 మీరు ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సింది, కానీ ఇన్వాయిస్ ఇష్యూ చేసింది ఎప్పుడంటే సెప్టెంబర్ 15 ఇన్వాయిస్ ఇష్యూ చేశారంట. అప్పుడు ఏం తీసుకుంటారు? ఆగస్టు 15 కదమ్మా. రైట్, అలా కాకుండా మీరు ఇన్వాయిస్ ఇష్యూ చేసిందేమో ఆగస్టు 20 అంట, ఆగస్టు 20, కానీ మీరు ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిందేమో ఎప్పుడంట? సెప్టెంబర్ 2 అంట. ఎప్పుడు తీసుకుంటారమ్మా? ఆగస్టు 20. అర్థమైందా? క్లియర్ అన్నా? సో బేస్డ్ ఆన్ దేని మీద ఆధారపడి ఉందమ్మా మనకి టైమ్ ఆఫ్ సప్లై? టైమ్ ఆఫ్ సప్లై దేని మీద ఆధారపడి ఉంది? ఇన్వాయిస్ ఆర్ ఇన్వాయిస్ డేట్ ఆర్ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్?
ఇక్కడతో అయిపోలే. సో ఇది 12(2)A ఆర్ అమ్మ ఇందాక ఆర్ వచ్చింది, అది ఏం ఆర్? 12(2)A లో ఆర్. ఇది 12(2)A ఆర్ 12(2)B. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటి? 12(2)B. ఈ 12(2)B లో ఏం చెప్తున్నాడమ్మా? ద డేట్ ఆన్ విచ్ సప్లయర్ రిసీవ్స్ ద పేమెంట్ విత్ రెస్పెక్ట్ టు సప్లై అని చెప్పేసి అని అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? డేట్ ఆన్ విచ్ supplier receives payment with respect to supply అన్నాడు. సో ఎప్పుడైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటారో అప్పుడు అని చెప్పేసి అని అన్నాడు. ఈ రెండిటికి ఫస్ట్ స్టార్టింగ్ లో వాడాడు విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని వాడాడా? సో whichever is it clear or not? సో కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రొవిజన్ ఏముందమ్మా? ఇన్వాయిస్ ఇష్యూ చేసిన డేట్ కానీ ఆర్ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ కానీ, ఈ రెండిట్లో ఒక డేట్ ని తీసుకోవాలి. ఆ డేట్ ఫైనలా? కాదు. దాన్ని దేంతో కంపేర్ చేయాలి? రిసీవ్స్ ద పేమెంట్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటాడో అప్పుడు. అర్థమైందా? మరి పేమెంట్ రిసీవ్ చేసుకోవడంలో కూడా మనకి డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి కదా. మనకి చెక్ రావడం ఒక డేటు, మన బుక్స్ లో రికార్డ్ చేయడం ఒక డేటు, అది మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవ్వడం ఒక డేట్. అవునా? ఇస్ ఇట్ క్లియర్? ఈ మూడిట్లో ఏ డేట్ ని ఇక్కడ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ కింద తీసుకుంటాడమ్మా? అర్థమవుతుందా? ఇది కూడా చూడాలి, అవసరం లేదా? మనకి ప్రొవిజన్స్ నేను చెప్పట్లేదు, జస్ట్ ప్రొవిజన్ లో ఏమేమి చెక్ చేయాలని చెప్తున్నాడు. ప్రొవిజన్ చెప్పాడు, అందులో మనకు రావాల్సిన డౌట్లు ఏంటనేది ముందే చెప్తున్నానమ్మా. అవన్నిటికీ కూడా క్లారిఫికేషన్స్ ఇస్తాను ఫర్దర్ గా. అర్థమవుతుందా? సో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ డేట్ తీసుకోవాలంటే ఇన్వాయిస్ డేట్ కానీ ఆర్ లాస్ట్ డేట్ టు రిసీవ్ ఇన్వాయిస్ కానీ ఆర్ దాన్ని దేంతో కంపేర్ చేయాలి? రిసీవ్ లాస్ట్ డేట్ ఆన్ విచ్ సప్లయర్ రిసీవ్స్ ద పేమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ సప్లై అని చెప్పేసి అని అన్నాడు. ఆ రెండిట్లో విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఇప్పుడు ఇదే ప్రొవిజన్ లో మనకి ఏ డౌట్స్ ఉన్నాయి చెప్పండి? ఏ డౌట్స్ ఉన్నాయంటే సెక్షన్ 31 తెలుసా మనకి? ఎప్పుడు డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలని చెప్పేసి అని మనకి డేట్ తెలుసా? లాస్ట్ డేట్ తెలియదు కదా. అది ఒకటి నేర్చుకోవాలి. రెండోది ఏంటి నేర్చుకోవాలి? రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి? మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ అవ్వడమా, మన అకౌంట్ లో క్రెడిట్ అవ్వడమా, చెక్ తీసుకోవడమా, లేకపోతే మన బుక్స్ లో చెక్ వచ్చిందని రికార్డ్ చేసుకోవడమా అనేది చెక్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇక్కడ పర్టికులర్ గా ఒక పాయింట్ పైన చెప్పాడు చూడమ్మా. రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ గురించి చెప్పేటప్పుడు ఒక పాయింట్ చెప్పాడు. ఓకే, పర్టికులర్లీ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ బై ద సప్లయర్ ఈస్ నో లాంగర్ a criterion for the determination of time of supply for the payment of tax. ఓకే, సో ఎందుకు అని చెప్పేసానంటే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారమ్మా ఇక్కడ ఫర్ సప్లై ఆఫ్ గూడ్స్ వరకు మాత్రమే. ఇక్కడ జాగ్రత్త పెట్టుకోవాల్సి ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ ఇక్కడ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అనేది నో లాంగర్ రిలవెంట్ అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. అంటే మనం ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదా? 12(2)B ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పేసానంటే నో అని చెప్తున్నాడమ్మా. కానీ యాక్చువల్గా యాక్ట్ లో మాత్రం ఉంది. కానీ తర్వాత బై నోటిఫికేషన్ ఏం చేశారమ్మా? తర్వాత బై నోటిఫికేషన్ దే హ్యావ్ చేంజ్డ్. మా నోటిఫికేషన్ ద్వారా దీని అప్లికబిలిటీని హోల్డ్ లో పెట్టారమ్మా. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ చూద్దాము. నోటిఫికేషన్ చూసే ముందు ఒక పాయింట్ చెప్పండి, వాట్ ఈజ్ రిలవెంట్?
వాట్ ఈస్ రెలవెంట్ అంటే ఓన్లీ 12(2)A ఈజ్ రెలవెంట్. ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ అర్థమవుతుందా? మనం 12(2)A కి సంబంధించిన అనాలిసిస్ చూద్దాం. అనాలిసిస్ చూసే ముందు క్లారిటీ ఇస్తున్నాను. క్లారిటీ ఏంటి? సో 12(2)A ఉంది, 12(2)B ఉంది. రెండిట్లో మధ్యలో ఏముంది? ఆర్. ఇది కానీ అది కానీ అన్నప్పుడు ఒక నోటిఫికేషన్ ద్వారా ఏం చేశారంట? 12(2)B ని రెస్ట్రిక్ట్ చేశారంట. అలాంటప్పుడు వాట్ ఈజ్ ఎఫెక్టివ్? ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ వాట్ ఈజ్ ఎఫెక్టివ్ అంటే ఏం చెప్తారమ్మా? 12(2)A అనేది ఎఫెక్టివ్ అంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఇప్పుడు చెప్పండి, ఫైనల్ గా మనం ఏం చూస్తే సరిపోతుంది? ఇన్వాయిస్ డేట్ కానీ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ కానీ ఆ రెండు చూస్తే సరిపోతుందా లేదా? మనం మొత్తం చూద్దాం. మిగతాదంతా కూడా మనం చూద్దాం అమ్మా. యాక్చువల్ ప్రొవిజన్ అనేది అంతా కూడా మనం చూద్దాం. రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి, ఎప్పుడు వచ్చినట్టు ఏంటి అనేది అన్ని కూడా మనం చూద్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ రెలవెంట్, వాట్ ఈజ్ ఇర్రెలవెంట్ అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి కదమ్మా. బై వర్చ్యూ ఆఫ్ ఎ నోటిఫికేషన్ ద రిసిప్ట్ అంటే ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ టైమ్ ఆఫ్ సప్లై is only with respect to 12(2)A, not 12(2)B. 12(2)B need not considered. Is it clear or not? Yes or no? Shall we move forward? వెళ్దామమ్మా, అనాలిసిస్ కి వెళ్దామా? ఆ నోటిఫికేషన్ కూడా చూసిన తర్వాత ఫర్దర్ గా ఇంకా మనకి బెటర్ క్లారిటీ అనేది వస్తుందమ్మా. ఓకే, చూడమ్మా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ issued by ఎవరు? గవర్నమెంట్. in exercise of the powers conferred by section 148 లో ఇచ్చిన పవర్స్ ని బేస్ చేసుకుని 148 లో ఇచ్చిన ప్రొవిజన్ ఏంటంటే కనుక గవర్నమెంట్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టి కౌన్సిల్ ఏం చేయొచ్చంట? కండిషన్స్ ని రూల్స్ ని కావాలంటే ఏం చేసుకోవచ్చు? మార్చొచ్చు అని చెప్పేసి ఎవరికి పవర్స్ ఇచ్చారంట? గవర్నమెంట్ కి. గవర్నమెంట్ ఖచ్చితంగా ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టి కౌన్సిల్ చేయాలన్నమాట. ఈ నోటిఫికేషన్ వ్యాలిడిటీ ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఏం జరిగి ఉండాలి? సెక్షన్ 148 లో ఇచ్చిన పవర్స్ ప్రకారం అన్నాడు కదమ్మా. 148 లో ఇచ్చిన పవర్స్ ప్రకారమే చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు దేని మీద చేసి ఉండాలి? ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టి కౌన్సిల్ మాత్రమే చేసి ఉండాలమ్మా. సెక్షన్ 148 స్పెసిఫిక్ గా చెప్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ అలా ఇష్యూ చేశారో లేదో చూద్దాం. ఓకే, రైట్. ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్స్ కన్ఫర్డ్ ఇన్ సెక్షన్ 148. ఓకే, ఈ 148 ను కూడా డిస్క్రైబ్ చేశాడు, ఒకసారి చూడండి. సెక్షన్ 148 ప్రొవైడ్స్ దట్ గవర్నమెంట్ మే ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టి కౌన్సిల్. సో సెక్షన్ 148 లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 148 ప్రకారం ఖచ్చితంగా ఏం చేయొచ్చు? చేంజ్ చేయొచ్చు గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా. కాకపోతే అది ఎలా రావాలి? త్రూ రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్. ఏమేమి చేంజ్ చేయొచ్చు చూడండి. సబ్జెక్ట్ టు such conditions and safeguards as may be prescribed, notify certain classes of registered persons and special procedures to be followed by such persons, including those with regard to registration, furnishing of return, payment of tax, administration of such persons అని అంటున్నాడు. ఏ కేసెస్ లో ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ గవర్నమెంట్ కెన్ ఇంటర్ఫియర్ విత్ ద నోటిఫికేషన్ అంటే ఏమంటున్నాడమ్మా? అంటే రిజిస్ట్రేషన్ లో ఎంటర్ అవ్వచ్చు, రిటర్న్ ఫైలింగ్ లో ఎంటర్ అవ్వచ్చు, పేమెంట్ ఆఫ్ టాక్సెస్ లో ఎంటర్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది సచ్ పర్సన్స్ లో ఎంటర్ అవ్వచ్చు. ఇది ఇందులోకి వస్తుంది. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కదా, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ సర్టెన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టు. అర్థం అవుతుందా? ఇలా సెక్షన్ 148 ప్రకారం పవర్స్ ఉన్నాయి ఎవరికి? గవర్నమెంట్ కి. కాకపోతే ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టి కౌన్సిల్. ఈ నోటిఫికేషన్ కూడా ఎలా ఇష్యూ చేసి ఉండాలి? ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఇష్యూ చేస్తేనే కదా కరెక్ట్. లేకుండా డైరెక్ట్ గా నోటిఫికేషన్ ఇష్యూ చేశారనుకో, మా 148 పవర్స్ ని కరెక్ట్ గా ఉపయోగించినట్ట లేదా? నో. అంతేనా? రైట్, చూద్దాం. The central government on the recommendations of the GST Council has issued notification number 66/2017 dated 15/11/2017. అంటే ఇది వ్యాలిడా కదా? ఈ నోటిఫికేషన్ వ్యాలిడా కదమ్మా? అడ్మినిస్ట్రేషన్ లోకి ఎంటర్ అవ్వచ్చా లేదా? ఎస్ ఆర్ నో? రైట్. టు స్పెసిఫై దట్ రిజిస్టర్డ్ పర్సన్ ఎక్స్క్లూడింగ్ కాంపోజిషన్ డీలర్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఎవరికి అప్లికబుల్ కాదు? కాంపోజిషన్ డీలర్ కి అప్లికబుల్ కాదు. ఓకే. Should pay GST on the outward supply of goods at the time of supply as specified in 12(2)A.
అంటే 12(2)A లో చెప్పిన ప్రకారమే మీరు తీసుకోండి అని చెప్పేసని. దట్ ఈస్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ ద లాస్ట్ డేట్ ఆన్ విచ్ ఇన్వాయిస్ ought to have been issued in terms of section 31 అని చెప్పేసని అంటున్నాడు. అర్థమైందా? అంటే ఇదంతా కూడా ఎక్కడుంది? 12(2)A. మనకి ప్రొవిజన్ లో ఏం చెప్పారు? 12(2)A గాని ఆర్ 12(2)B గాని whichever is earlier అన్నారా? whichever is earlier. కానీ ఇప్పుడు 12(2)B ని కొట్టేశారు. 12(2)B గురించి అవసరం లేదు, ఓన్లీ 12(2)A ని మాత్రం మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి 66/2017 dated 15/11/2017 అనే నోటిఫికేషన్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్ ఇష్యూ చేశారంట. ఇప్పుడు చెప్పండి, ఓన్లీ 12(2)A చూస్తే సరిపోతా, 12(2)B కూడా చూడాలా? 12(2)A ఒకటి సరిపోతుంది కదమ్మా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇన్ సింపుల్ వర్డ్స్, all taxpayers under the forward charge. మా ఎవరమ్మా? ఫార్వర్డ్ చార్జ్. సో మనకి గూడ్స్ ని సప్లై చేసే చోట ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలంటే ఆడు ఫార్వర్డ్ చార్జ్ లో పే చేయాల్సి వస్తే ఫార్వర్డ్ చార్జ్ గురించి మెకానిజం చూస్తున్నాం. ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం అంటే ఎప్పుడంట? 12(2)A. అర్థమైందా? తర్వాత ఇంకేముంటాయి? రివర్స్ చార్జ్ ఉంటది కదమ్మా. సో రివర్స్ చార్జ్, ఈ రివర్స్ చార్జ్ వచ్చేసరికి ఎప్పుడు అనేది నెక్స్ట్ మనం చూద్దాం, రాసుకుందాం. ఓకేనా? సో ఫార్వర్డ్ చార్జ్ వచ్చేసరికి ఏమంటున్నాడమ్మా? ఎక్సెప్ట్ కాంపోజిషన్ ఎర్రర్ ఓన్లీ 12(2)A చూస్తే సరిపోతుంది. ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే జిఎస్టీ at the time of receipt of advance in relation to supply of goods. The entire GST shall be payable only when the invoice for the supply of such goods is issued or ought to have been issued అని చెప్పేసి అని అంటాడు. అమ్మా ఇక్కడ మనకి పేమెంట్ వచ్చిందా, పేమెంట్ రాలేదా అన్న దాంతో సంబంధం ఉందా? పేమెంట్ ముందు వచ్చిందా, తర్వాత వచ్చిందా అన్న దాంతో సంబంధం ఉందా? అడ్వాన్స్ వచ్చిందా, పూర్తి అమౌంట్ వచ్చిందా అనే దాంతో డిఫరెన్స్ ఉందా? విల్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్? నో. ఎస్ ఆర్ నో? ఎందుకు? ఓన్లీ ఈ నోటిఫికేషన్ ప్రకారం 12(2)A ని మాత్రం అప్లై చేయండి అని చెప్పాడు. అంతేనా? ఈ నోటిఫికేషన్ ప్రకారం 12(2)A ని మాత్రం అప్లై చేయండి అంటే దాంట్లో ఏముంది? ఓన్లీ ఇన్వాయిస్ డేట్ ఆర్ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఉంది. కానీ డబ్బులు ఎప్పుడు వచ్చాయి, డబ్బులు ఎప్పుడు మనకి క్రియేట్ అయినాయి, వీటితో సంబంధం ఉందా? లేదు. సో అడ్వాన్స్ గా డబ్బులు వచ్చినా మనం ట్యాక్స్ కట్టాలా? ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి అమ్మా, అడ్వాన్స్ గా డబ్బులు వచ్చినా ట్యాక్స్ కట్టక్కర్లేదా అని చెప్పినప్పుడు మళ్ళీ దాని సర్వీసెస్ లోకి తీసుకెళ్ళి అప్లై చేయకూడదు. ఎందుకంటే సర్వీసెస్ కి సంబంధించిన సెక్షన్ 30. అర్థమైందా? ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ అడ్వాన్స్ వచ్చినా సరే మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సార్ ముందే నాకు డబ్బులు వచ్చేసాయి, తర్వాత నేను గూడ్స్ సప్లై చేశాను, అలాంటప్పుడు నేను ఎప్పుడే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది? ముందే డబ్బులు వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టాలా? డబ్బులు రావడంతో సంబంధమే లేదు అసలు. సో లేదు. సో ఓన్లీ 12(2)A మాత్రం అప్లికబుల్ అవుతుందంటే 12(2)A లో చెప్పింది ఏంటి? ఇన్వాయిస్ డేట్ ఆర్ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. ఓకే, అంటే ఇప్పుడు ఇంకా మనం చూడాల్సిన పాయింట్ ఏముంది? సెక్షన్ 31. అంటే ఏం చూస్తే సరిపోతుంది? మనం జస్ట్ ఈ ప్రొవిజన్ అర్థం కావాలంటే టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ అండర్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం అర్థం కావాలంటే ఏం చూస్తే సరిపోతుందమ్మా? సెక్షన్ 31 అనేది చూస్తే సరిపోతుంది కదా. ఇన్వాయిస్ డేట్ ఆర్ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అనేది మనం చూస్తే సరిపోతుంది. దట్ ఈస్ 12(2)A. Thus, time of supply of goods for the purpose of payment of tax is the date on issue of invoice or last date for the issue of invoice ought to have been issued under section 31 అని చెప్పేసి చెప్పాడు. రైట్. ఒకసారి మళ్ళీ ఇక్కడ పాయింట్ చూడండి. ద relief of not paying GST at the time of receipt of advance is available only in case of supply of goods and not for the services అంటున్నాడు. ఇది ఆల్రెడీ మనకు తెలుసో తెలియదు? ఎందుకంటే సప్లై ఆఫ్ గూడ్స్ 12(2)A మాత్రం అనేది గూడ్స్ కోసం మాత్రమే, 13 అనేది సర్వీసెస్ కోసం. ఈ నోటిఫికేషన్ కూడా ఎక్కడ అప్లికబుల్ అవుతుంది? ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్. అర్థమైందా? ఇది స్పెషల్ ప్రొసీజర్ అమ్మా. ఓకే.
time limit for the issuance of invoice for supply of goods under section 31. అంటే ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి, అసలు ఎప్పుడు ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి, జనరల్ గా ఎప్పుడు ఇస్తారు ఇన్వాయిస్, జనరల్ గా మనం ఎప్పుడు ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి అనే దానికి స్పెసిఫిక్ గా ఎక్కడైనా సరే రూల్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసానంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో ఏమైనా రూల్స్ ఉన్నాయి, ఇన్వాయిస్ అనేది ఎప్పుడు ఇష్యూ చేస్తాం అనే దానికి. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, దేని మీద ఆధారపడి ఉంటది, కేవలం ప్రాపర్టీ ఇన్ గూడ్స్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అమ్మా. అంతేగాని మీకు ఓనర్షిప్ ఎప్పుడు ఇవ్వాలనే దాని మీద ఆధారపడి ఉంటుందా? ఎస్ ఆర్ నో? లేదు. ఓకేనా? Section 12(2) refers to the last date on which supplier is required to issue invoice under section 31. The following are the relevant provisions in this regard. అంటే ఏం చెప్తున్నట్టు చూడమ్మా. As per section 31(1), the invoice needs to be issued either before or at the time of removal of the goods where supply involves movement of the goods. మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ అనేది ఉన్నది అని చెప్పేసాను అంటే కనుక మనం ఎప్పుడు ఇష్యూ చేయాలంటమ్మా ఇన్వాయిస్? బిఫోర్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ది గూడ్స్. మన ప్రెమిసెస్ ఇప్పుడు మన కాంట్రాక్ట్ ఏమనుందంటే అల్టిమేట్ గా మీ ప్రెమిసెస్ వరకు గూడ్స్ తీసుకొచ్చి ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ మా కాంట్రాక్ట్ లో నాకు ఉందంట. ఇప్పుడు నేను మీకు గూడ్స్ అమ్ముతున్నానమ్మా, మన అగ్రిమెంట్ లో మాట్లాడుకున్న దాని ప్రకారం ఏం చెప్పారంటే కనుక గూడ్స్ మా ప్రెమిసెస్ వరకు వచ్చి మీరు సప్లై చేయాలి అని చెప్పేసి చెప్పారంటమ్మా. అర్థమైందా? అలాంటి సిచ్యువేషన్ కనుక ఉన్నట్లయితే నేను ఎప్పుడు ఇన్వాయిస్ ఇష్యూ చేయాలంట అంటే ఎప్పుడైతే నా ప్రెమిసెస్ నుంచి రిమూవల్ ఆఫ్ ది గూడ్స్ జరుగుతుందో ఆ రోజు గాని దానికంటే ముందు గాని నేను ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఖచ్చితంగా గూడ్స్ బయటికి మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ ఉన్నాయంటే కనుక రిమూవల్ ఆఫ్ ది గూడ్స్ జరిగిన వెంటనే ఏం చేయాలి? ఆ గూడ్స్ తో పాటు ఏం వెళ్ళాలి? ఇన్వాయిస్ అనేది వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దీనికి ఇంటర్లింకింగ్ గా ఇంకొక పాయింట్ అనేది మనం చెప్పుకుంటాం, బట్ ఇది ఆ పాయింట్ ఇక్కడ రాదు, తర్వాత లాటర్ ఆన్ చాప్టర్స్ లో వస్తుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటాం ఏంటంటే గనక వే బిల్. ఏంటమ్మా? వే బిల్ ప్రొసీజర్. ఇప్పుడు గూడ్స్ ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్మెంట్ జరుగుతున్నాయి. ఓకే, సో ఒక గూడ్స్ ఒక డీలర్ దగ్గర నుంచి ఇంకో డీలర్ కి వెళ్తున్నప్పుడు గూడ్స్ అనేవి ఏం జరుగుతాయి? మామూలు ట్రాన్స్పోర్టేషన్ లో ఉండలేదా? సో మధ్యలో ఎవరైనా ఆఫీసర్ ఆ గూడ్స్ ని ఆపి అవి ట్యాక్సబుల్ గూడ్సా కాదా అని చెప్పేసి చెక్ చేసుకునే రైట్ అనేది ఉంటుందా ఉండదా? ఎస్ ఆర్ నో? అంటే ఉంటుందంట. ఓకే, సో అందుకోసం ఇక్కడ ప్రొసీజర్ కాల్డ్ జనరేషన్ ఆఫ్ ఈ వే బిల్ అంటాడు. ఏమంటాడు? జనరేషన్ ఆఫ్ ఈ వే బిల్. ఏంటంటే మీరు మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ ఎక్కడైనా సరే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తుంటే కనుక వాటి వాల్యూ ఆఫ్ ది గూడ్స్ అనేది 50,000 రూపీస్ దాటితే కనుక, వాల్యూ ఆఫ్ ది గూడ్స్ ఎంత దాటాలంట? 50,000 రూపీస్ దాటితే కనుక యూ హ్యావ్ టు కంపల్సరీలీ సబ్మిట్ ఈ వే బిల్. ఏంటంట? ఈ వే బిల్ విత్ ద జిఎస్టీ అథారిటీస్. సో ఇక్కడ నుంచి అంటే కాకినాడ నుంచి నేను వైజాగ్ పంపిస్తున్నాను మా గూడ్స్. ఓకే, సపోజ్ మధ్యలో అన్నవరం దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంటది. ఓకే, అన్నవరం దగ్గర చెక్ పోస్ట్ లో ఏం చేస్తారు? ఆపుతారమ్మా. ఆపి మీ వాల్యూ ఆఫ్ ది గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దానికి వే బిల్ ఉందా లేదా చెక్ చేస్తారు. ఆ వే బిల్ లో ఏముంటది అంటే కనుక వే బిల్ జనరేట్ చేయడం అంటే ఏంటంటే కనుక మీరు ఏ వెహికల్ లో పంపిస్తున్నారు, ఆ వెహికల్ కి సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ పేరు, ఆ వెహికల్ నెంబరు, ఏ రోజున స్టార్ట్ అయింది, ఏ రోజున ఎక్స్పెక్టెడ్ డేట్ టు ఎండ్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడితో ఎండ్ అవుతుంది రాయి, ఏ డేట్ నాడు స్టార్ట్ అవుతుంది, ఏ డేట్ నాడు ఎండ్ అవుతుంది ట్రాన్స్పోర్టేషన్, తర్వాత వెహికల్ ఎవరు, వెహికల్ నెంబర్ ఎంత, తర్వాత వెహికల్ తీసుకెళ్లే పర్సన్ పేరేంటి, వాడి ఫోన్ నెంబర్ ఏంటి, అన్ని డీటెయిల్స్ తో పాటుగా ఇన్వాయిస్ పర్టికులర్స్ కూడా ఎంటర్ చేయాలి. ఇన్వాయిస్ పర్టికులర్స్ కూడా మనం ఆ వే బిల్ లో ఎంటర్ చేయాలంట. ఏ గూడ్స్ నువ్వు తీసుకెళ్తున్నావు, ఎంత క్వాంటిటీ తీసుకెళ్తున్నావు, ఏ రేట్ మీద అవి ఇన్వాయిస్ అయినాయి, దాని వాల్యూ ఎంత, వాల్యూ అనేది డిసైడ్ అవ్వాలా లేదా? ఇప్పుడు మోర్ దాన్ 50,000 ఉంటే కనుక ఈ వే బిల్ ఇస్ మ్యాండేటరీ. ఆ మోర్ దాన్ 50,000 ఉన్నాయి లేదా అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఇన్వాయిస్ లోనే కదా తెలుస్తుంది. ఆ ఇన్వాయిస్ కు సంబంధించిన పర్టికులర్స్ మనం ఎక్కడ ఇవ్వాలి? ఈ వే బిల్ ఇవ్వాలా లేదా? సో ఈ వే బిల్ ఎప్పుడు జనరేట్ చేయాలి? మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ అనేది స్టార్ట్ చేయడానికి ముందే మనం ఏం చేయాలి? ఈ వే బిల్ అనేది జనరేట్ చేయాలి.
అర్థమైందా? ఈ వే బిల్ జనరేట్ చేయాలంటే వాట్ నీడ్స్ టు బి కంపల్సరీలీ మెయింటైన్డ్, వాట్ హ్యాస్ టు బి కంపల్సరీలీ జనరేటెడ్ ఇన్వాయిస్. సింపులా కదా? సింపుల్ లాజిక్ కదమ్మా. సో అప్పుడు ఇన్వాయిస్ అనేది ఎప్పుడు ఇష్యూ చేయాలి నువ్వు? వేరెవర్ ద రిమూవల్ ఆఫ్ ది గూడ్స్, ప్రిమిసెస్ నుంచి ఎప్పుడైతే గూడ్స్ బయటకు వెళ్తున్నాయో ఖచ్చితంగా దాని మీద ఇన్వాయిస్ అనేది ఉండాలా లేదా? ఆ ఇన్వాయిస్ ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి? అడిషనల్ పర్టికులర్స్ తో ఈ వే బిల్ జనరేట్ చేయాలా లేదా? మరి ఆ ఈ వే బిల్ జనరేట్ చేయాలంటే వాట్ ఈస్ మ్యాండేటరీ? జనరేషన్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది మ్యాండేటరీ. ఎందుకు సార్? ఎందుకంటే ఈ వే బిల్ జనరేట్ చేయాలంటే అందులోని మనకి వాల్యూ డిసైడ్ అవ్వాలి. వాల్యూ ఎలా డిసైడ్ అవుతుంది? మా క్వాంటిటీ రేటు మల్టిప్లై చేస్తే వాల్యూ అనేది వస్తుంది, అమౌంట్ అనేది వస్తుంది. అంతేనా? ఆ అమౌంట్ అనేది మనకి ఎక్కడ వస్తుంది? ఇన్వాయిస్ తెలుస్తుంది. ఆ ఇన్వాయిస్ వాల్యూ ఆఫ్ ది గూడ్స్ అనేది ఎంత దాటితే 50,000 దాటితే కనుక అప్పుడు మనం ఏం చేయాలంట? we have to compulsorily generate ఆ ఈ వే బిల్ జనరేట్ చేయాలంటే వాట్ ఈస్ మ్యాండేటరీ? ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ జనరేట్ చేయాలంటే కనుక ఇప్పుడు చెప్పండి, లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఏముంటది? ఏం ఉండాలి యాక్చువల్ గా? ఇన్ కేస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ ఉన్నట్లయితే వాట్ నీడ్స్ టు బి ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అంటే ఏముంటది? బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ది గూడ్స్ కదా. బై వే ఆఫ్ అంటే ఈ వే బిల్ జనరేషన్ ప్రొసీజర్ కనుక మనకి ఐడియా ఉన్నట్లయితే ఇది ఆటోమేటిక్ గా గుర్తుండదమ్మా? ఇన్ కేస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ అనేది ఉండాలంటేనే. ఎస్ సార్? నో? రైట్ సార్, నా కాంట్రాక్ట్ మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ లేదు సార్. అప్పుడు అంటే నేనే మీ ప్రిమిసెస్ కి తీసుకొచ్చి గూడ్స్ సప్లై చేయడం అనేది లేదంట. మరి అప్పుడు నేను ఎప్పుడు ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి? అప్పుడు నేను ఎప్పుడు ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి అని చెప్పేసానంటే దానికి కూడా చెప్తాడంటమ్మా, చూడండి. ఆర్ డెలివరీ ఆఫ్ ది గూడ్స్ ఆర్ మేకింగ్ గూడ్స్ అవైలబుల్ టు ద రిసిపియంట్ ఇన్ ఎనీ అదర్ కేస్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే 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 రిమూవల్ ఆఫ్ ది గూడ్స్ అంటే నువ్వు గూడ్స్ నిజంగా ఇక్కడ డెలివరీ ఆఫ్ ది గూడ్స్ చేయడం కానీ ఆ గూడ్స్ ని డెలివరీకి రెడీగా పంచడం కానీ, నువ్వు నిజంగా గూడ్స్ ని డెలివరీ చేయడం కానీ డెలివరీ చేయడానికి రెడీగా పెట్టడం కానీ, మా ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ గూడ్స్ రెడీ అయిపోయినాయి అని చెప్పేసి గూడ్స్ సపరేట్ గా పెట్టావమ్మా. గూడ్స్ డెలివరీ తీసుకుని మీ ప్రిమిసెస్ కి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది? రిసిపియంట్దే కదమ్మా, అవునా కదా? సో ఇక్కడ నార్మల్ గా ఎవరు ఇక్కడ ఏంటంటే మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ అంతా కూడా భరించాల్సింది ఎవరు? ట్రాన్స్పోర్టేషన్ అంతా జనరల్ గా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో మనం నేర్చుకుంటామమ్మా. సో ఎక్కడతో సేల్ కంప్లీట్ ఉంది అని చెప్పేసానంటే వేర్ ద డెలివరీ అట్ ద సెల్స్ ప్లేస్, డెలివరీ అట్ ద సెల్లర్స్ ప్లేస్ కనుక ఇచ్చేసినట్లయితే అక్కడతో ఏం కంప్లీట్ అయిపోతుంది? సేల్ అనేది కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి మనం సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో నేర్చుకుంటాం, అవునా? సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇన్ కేస్ మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ అనేది మీ ట్రాన్స్పోర్ట్ దీంట్లో లేకపోతే కనుక, అగ్రిమెంట్ లో లేకపోతే కనుక ఎప్పుడైతే డెలివరీ ఇస్తారో అప్పుడు కానీ, ఆర్ మేకింగ్ ద గూడ్స్ అవైలబుల్ ఫర్ డెలివరీ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ రెడీ అయిపోయినాయి అని చెప్పేసి మీరు గూడ్స్ రెడీగా పెడతారు కదమ్మా. అప్పుడు కానీ కేసు ఇన్ని అన్ని అదర్ కేసు అన్నాడు. సో అప్పుడు కానీ మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇన్వాయిస్ రేజ్ చేయాలి. అర్థం అవుతుందా సార్? నేను గూడ్స్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ రెడీ చేసి ఇప్పుడు ల్యాప్టాప్ అమ్ముతున్నానమ్మా, ప్యాకింగ్ చేసిన తర్వాతే కదా మరి కంప్లీట్ ఆల్ రెస్పెక్ట్ డెలివరీ రెడీగా ఉన్నట్టు. ఎస్ ఆర్ నో? ఈ ల్యాప్టాప్ కి సంబంధించిన ప్యాకింగ్ అంతా చేసేసి రెడీగా పెట్టి మీకు ఇంటిమేట్ చేశానంట. అంటే ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ గూడ్స్ రెడీ ఫర్ ద డెలివరీ ఉన్నాయని చెప్పానంట. అప్పటికే నేను ఏమి ఇష్యూ చేసి ఉండాలి? ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేసి ఉండాలంట. అర్థం అవుతుందా? వేర్ ఇన్ కేస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ అనేది మన దగ్గర లేకపోతే, అర్థం అవుతుందా? అంటే మన కాంట్రాక్ట్ లో నేను మీ ప్రిమిసెస్ వరకు గూడ్స్ తీసుకొచ్చి నేను ఇవ్వాలి అని చెప్పేసనే కాంట్రాక్ట్ మన దగ్గర లేదనుకోమ్మా, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది చెప్పండి? నేను మీ ప్లేస్ వరకు గూడ్స్ తీసుకొచ్చి సప్లై చేయాల్సిన బాధ్యత నా దగ్గర లేదు అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఏమవుతుంది అని చెప్పేసానంటే డెలివరీ ఇచ్చినప్పుడే నేను ఏం చేయాలి? ఇన్వాయిస్ రేస్ చేసి, డెలివరీ ఇచ్చినప్పుడే నేను ఏం చేయాలంట? ఇన్వాయిస్ అనేది రేస్ చేసేయాలంట. ఇట్స్ క్లియర్? అర్థం అవుతుందమ్మా? షల్ వి మూవ్ ఫార్వర్డ్? ఎస్ ఆర్ నో? సో ఇది నార్మల్ సప్లై కాంట్రాక్ట్ లో ఉన్నాం. ఇదేంటంటే నార్మల్ సప్లై ఆఫ్ గూడ్స్ కాంట్రాక్ట్. ఓకే రైట్. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ ఏంటమ్మా? అది ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ అని చెప్పేసానంటే సార్
ఇక్కడ వాట్ ఈస్ కంటిన్యూస్ సప్లై అని చెప్పేసి అనుకుంటే ఒక స్పెసిఫిక్ కాంట్రాక్ట్ లా మనం మాట్లాడుకోవట్లేదు. ఓకే, మీ ఫ్యాక్టరీలో తయారైందంతా కూడా నాకు సప్లై చేయాలని చెప్పేసి నేను మీతో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యానమ్మా. మీ ఫ్యాక్టరీలో తయారైందంతా కూడా గూడ్స్ నాకు సప్లై చేయాలి ఫర్ కంటిన్యూస్ పీరియడ్ అని చెప్పేసి చెప్పాము. జనరల్ గా కంటిన్యూస్ పీరియడ్ అంటే ఎప్పుడు తీసుకుంటారంటేనమ్మా మోర్ దాన్ 3 months. మోర్ దాన్ 3 months కంటిన్యూస్ గా మీకు సప్లై చేస్తున్నట్టు ఉందనుకోమ్మా. సో మీరు రెగ్యులర్ గా నాకు సప్లై చేస్తానే ఉంటారు. అర్థమవుతుందా? ఈచ్ అండ్ ఎవ్రీ సప్లైకి మేము సపరేట్ కాంట్రాక్ట్ ఉండదు. సపరేట్ కాంట్రాక్ట్ ఉండదు. ఆ కాంట్రాక్ట్ ఏంటంటే ఫర్ ది సప్లై ఆఫ్ ఒక నెక్స్ట్ కమింగ్ 2 years కూడా మీరు నాకు మెటీరియల్స్ సప్లై చేస్తూనే ఉండాలి అని చెప్పాను. మీరు మెటీరియల్స్ సప్లై చేస్తూనే ఉండాలనేది మన అగ్రిమెంట్ నెంబర్. అలా కాకుండా స్పెసిఫిక్ గా 1000 గూడ్స్ నాకు అమ్మండి అని చెప్పేసి అడిగినా అనుకో, ఆ 1000 గూడ్స్ మూవ్మెంట్ అనేది దాని గురించి మనం చూస్తాం. అంతేనా? సార్ నో. సో అలా కాకుండా 2 years మొత్తానికి మీరు నాకు సప్లై చేయాలని చెప్పేసి మన అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యామంటే ఇక్కడ స్పెసిఫిక్ గా క్వాంటిటీ మాట్లాడుతున్నామా మాట్లాడట్లేదా? క్వాంటిటీ మాట్లాడుతున్నామమ్మా. మీ ఫ్యాక్టరీలో తయారైన గూడ్స్ అన్ని కూడా నాకు నెక్స్ట్ 2 years కి నాకు మీరు నాకు సప్లై చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు క్వాంటిటీ గురించి మాట్లాడుకుంటున్నామా? సో అలాంటప్పుడు ఈ గూడ్స్ డెలివరీ ఫర్ ది అని చెప్పేసి ఫస్ట్ ప్రొవిజన్ అప్లై చేయగలమా? ఎస్ సార్ నో. అంటే అది డెలివరీ కంప్లీట్ అయిపోతుందంటే అక్కడ గూడ్స్ అయిపోతున్నాయి అని చెప్పేసి చెప్పగలమా? అంటే పార్ట్ ఆఫ్ ది డెలివరీ వెళ్తానే ఉంటది కదమ్మా. మరి అలాంటప్పుడు ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేయాలి, అలాంటప్పుడు ఇన్వాయిస్ అనేది ఎప్పుడు ఇష్యూ చేయాలి అనేది కూడా చూడడమే ఇప్పుడు నెక్స్ట్ ప్రొవిజన్ అమ్మా. ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ ఏం చెప్తున్నాడు? The invoice should be issued before or at the time of issuance of periodical statement or receipt of periodical payment అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనం కంటిన్యూస్ సప్లై చేస్తున్నాం, కానీ మనం అగ్రిమెంట్ లో ఒక టర్మ్ పెట్టుకున్నామంట. మనం బిల్లింగ్ మాత్రం ఎవ్రీ 4 months కి ఒకసారి బిల్లింగ్ చేసుకుందాము. ఎవ్రీ 4 months కి నీకు ఎన్ని గూడ్స్ సప్లై చేశానో చూసి ఆ ఎవ్రీ 4 months కి కలిపి మనం ఏం చేద్దామమ్మా, పేమెంట్ ఇచ్చుకోవడం కానీ లేకపోతే మనం ఒక స్టేట్మెంట్ తయారు చేసుకుని నీకు లయబిలిటీ డిక్లేర్ చేయడం కానీ మనం డిసైడ్ చేద్దామని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలా కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ కనుక జరుగుతున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా, పీరియాడికల్ స్టేట్మెంట్ ఆర్ రిసిప్ట్ ఆఫ్ పీరియాడికల్ పేమెంట్ ఎప్పుడైతే వస్తుందో ఆ డేట్ నాడు నువ్వు ఏం చేయాలంట, ఇన్వాయిస్ ఆట్ టు బి ఇష్యూడ్. నువ్వు ఖచ్చితంగా ఇన్వాయిస్ ఇష్యూ చేసి తీరాలి. అప్పుడు సప్లై చేసిన ప్రతి గూడ్స్ కి నేను ఇన్వాయిస్ ఇష్యూ చేసుకుంటూ కూర్చోవాలా? ఎప్పుడు ఇష్యూ చేస్తే సరిపోద్దంట? కంటిన్యూస్ సప్లై అనేది ఎప్పుడు జరుగుతుందో ఆ కంటిన్యూస్ సప్లైలో ఒక పీరియాడికల్ ఈవెంట్ పెట్టుకుంటాం. వాట్ ఈస్ కంటిన్యూస్ సప్లై అంటే గూడ్స్ సర్వీసెస్ పక్కన పెడితే మీకు అర్థమయ్యే భాషలో కంటిన్యూస్ సప్లై గురించి ఒక విషయం చెప్తానమ్మా. ఓకే రైట్. సపోజ్ మీరు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకున్నారు, సెల్ ఫోన్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకున్నారు. ఓకే, సో ఎన్నాళ్ళు పని చేస్తుంది చెప్పండి? ఎన్నాళ్ళు పని చేస్తుందమ్మా పోస్ట్ పెయిడ్ సప్లై? కంటిన్యూస్ గా వర్క్ అవుతూనే ఉంటుందా లేదా? ఇప్పుడు ప్రీపెయిడ్ అనుకోమ్మా 80 days వ్యాలిడిటీ, 30 days వ్యాలిడిటీ, 28 days వ్యాలిడిటీ అని వ్యాలిడిటీ చెప్తాడు. పోస్ట్ పెయిడ్ కనెక్షన్ నాకు వ్యాలిడిటీ చెప్పండి. కంటిన్యూస్ పీరియడే కదమ్మా, కంటిన్యూస్ వ్యాలిడిటీ ఉంటుందా ఉండదా? ఎస్ ఆర్ నో? సో మరి అలాంటప్పుడు కంటిన్యూస్ పీరియడ్ జరిగేటప్పుడు నాకు సప్లై ఇక్కడ నాకు వాట్ ఈస్ ద టాక్సిబుల్ ఈవెంట్ అంటే ఆడు నేను ఫోన్ కాల్ చేసుకున్న ప్రతిసారి నాకు ఏం చేయాలి, ఇన్వాయిస్ రేస్ చేయాలి. అంతేనా? ఎస్ ఆర్ నో? మరి అలా కాకుండా 28 days వ్యాలిడిటీ అని చెప్పేసి ఒక ప్రీపెయిడ్ గా ఉందనుకోమ్మా, అప్పుడు 28 days వ్యాలిడిటీ అని చెప్తాం. కానీ కంటిన్యూస్ సర్వీసే కదా పోస్ట్ పెయిడ్. మరి కంటిన్యూస్ సర్వీస్ లో మనం ఇన్వాయిస్ అనేది ఎప్పుడు రేస్ చేయాలని చెప్పేసానంటే పీరియాడిసిటీ ఆఫ్ ది పేమెంట్ ఆర్ పీరియాడిసిటీ ఆఫ్ ది స్టేట్మెంట్ జనరేషన్ అని చెప్పేసాను. అర్థమవుతుందా? సో కంటిన్యూస్ సప్లై అంటే అర్థమైందమ్మా. అలాగే గూడ్స్ కూడా మనం కంటిన్యూస్ సప్లై ఎంటర్ అవ్వచ్చు కదా? ఎస్ ఆర్ నో? నేను మీ దగ్గర నుంచి ఏమనుకుంటున్నానంటే నాకు కంటిన్యూస్ గా గూడ్స్ పంపిస్తూ ఉండండి, మీరు మ్యానుఫ్యాక్చరర్, మీరు నాకు మీ ఫ్యాక్టరీలో తయారైన గూడ్స్ అన్ని కూడా నాకు పంపిస్తూనే ఉండండి అని చెప్పేసి 2 years అగ్రిమెంట్ లో మాట్లాడుకున్నాం మనం. అర్థమవుతుందా? ఎంత ప్రొడక్షన్ జరిగితే మీ ఫ్యాక్టరీలో అంతా కూడా నాకు సప్లై చేస్తూనే ఉండాలి మీరు. ఇలా కాంట్రాక్ట్లు ఉండొచ్చా లేదా? ఇలా కాంట్రాక్ట్లు ఉంటే దాన్ని ఏమంటాం, కంటిన్యూస్ సప్లై అంటాం. మరి కంటిన్యూస్ సప్లైలో మనం ఎప్పుడు డిసైడ్ చేసుకుంటాం?
అంటే ఇక్కడ వాల్యూ అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుందమ్మా? సర్టెన్ పీరియడ్ ఉంటది కదమ్మా, సర్టెన్ పీరియడ్ ఉంటుందా ఉండదా? ఆ పీరియాడికల్ స్టేట్మెంట్ జనరేషన్ కానీ పీరియాడికల్ పేమెంట్ రిసీప్ట్ కానీ మనకి ఏదైతే ఉంటుందో ఆ టైం కి మనం ఏం చేయాలంట, ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి అని చెప్పేసి అని అంటున్నాడు. ఇన్వాయిస్ ఆట్ టు బి ఇష్యూస్. అర్థం అవుతుందా లేదా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్? Continuous supply of goods is a supply of goods provided to or agreed to be provided continuously or on a recurring basis under the contract, and which is the supplier issues an invoice to the recipient on a regular or periodic basis అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే, తర్వాత జనరల్ గా ఈ కాంట్రాక్ట్ మోర్ దెన్ పీరియడ్ ఆఫ్ 3 months ఉంటే కనుక దాన్ని కంటిన్యూస్ సప్లై అని చెప్పేసి అని అంటారు. ఓకేనా, రైట్. ఇక్కడ పీరియడ్ అనేది మెన్షన్ చేయలేదు, కానీ దీని గురించి అంతటి గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ నార్మల్ గా అయితే కనుక కంటిన్యూస్ సప్లై బేసిస్ లో జరుగుతున్నప్పుడు ఏం చూసుకోవాలమ్మా, ఏ రోజున ఇన్వాయిస్ ఇష్యూ చేయాలంటే ఇష్యూయన్స్ ఆఫ్ పీరియాడికల్ స్టేట్మెంట్ ఆర్ రిసిప్ట్ ఆఫ్ ది పీరియాడికల్ పేమెంట్. ఓకే, అప్పుడు మనం ఖచ్చితంగా ఏం ఇష్యూ చేయాలి, ఒక స్టేట్మెంట్ లేకుండా వాడు డబ్బులు ఇచ్చేస్తున్నాడు అనుకో, మా పీరియాడికల్ గా వాడు ఎప్పుడైతే పేమెంట్ ఇచ్చాడో అప్పుడు మనం ఏం చేయాలంట, ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి. అలా కాకుండా పేమెంట్ రాలేదు కానీ మనమే స్టేట్మెంట్ జనరేట్ చేసి లయబిలిటీ చెప్తున్నాం అనుకోమ్మా, ఆ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసిన రోజునే మనం ఏం చేయాలి, ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిన లాస్ట్ డేట్. మనం ఇష్యూ చేస్తామా లేదా అనేది తర్వాత విషయం. ఇష్యూ ఎప్పుడు చెయ్యాలి అనేది ఇప్పుడు మ్యాటర్ అమ్మా, అంతేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? తర్వాత, ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ సెంట్ ఆర్ టేకెన్ ఆన్ అప్రూవల్ ఫర్ ఎ సేల్ ఆర్ రిటర్న్, invoice should be issued before or at the time of supply or 6 months from the date of removal, whichever is earlier అని చెప్పేసి అంటున్నాడు. రైట్, in case of goods sent on taken on approval for sale or return, invoice should be issued before or at the time of supply or 6 months from the date of removal, whichever is earlier అని చెప్పేసి అంటున్నాడు. సార్ ఇక్కడ సేల్ ఆన్ అప్రూవల్ తెలుసు కదమ్మా, సేల్ ఆన్ అప్రూవల్ అంటే ఏంటి? అది సేల్ కింద ఎప్పుడు రికగ్నైజ్ చేస్తాం, కస్టమర్ అప్రూవ్ చేసినట్టే కదమ్మా, అప్పటి వరకు సేల్ కాదు కదా. రైట్, సో మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ ఉన్నదా లేదా? నా దగ్గర నుంచి గూడ్స్ మూవ్మెంట్ అనేది జరిగిందా జరగలేదా? మీకు పంపించానా పంపించలేదా? రైట్, సో మీకు గూడ్స్ పంపిస్తున్నప్పుడు నేను ఇన్వాయిస్ ఇష్యూ చేసేయాలా? ఇన్వాయిస్ ఇష్యూ చేయాలా? ఇన్వాయిస్ ఇష్యూ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏమై ఉండాలి, సేల్ అయి ఉండాలి కదా. కానీ సేల్ అది కాదు కదమ్మా. సో కాబట్టి అక్కడ జాగ్రత్తగా చూస్తే ఎప్పుడు ఇష్యూ చేయమంటున్నాడమ్మా ఇన్వాయిస్? ఇన్వాయిస్ షుడ్ బి ఇష్యూడ్ బిఫోర్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ సప్లై ఆర్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిమూవల్. ఎప్పుడు సప్లై అవుతుంది అని చెప్పేసి అంటే వేర్ ద కస్టమర్ యాక్సెప్ట్స్ దట్ గూడ్స్. నేను మీకు గూడ్స్ ఆన్ సేల్ ఆన్ అప్రూవల్ పంపిస్తున్నానమ్మా, పంపించిన తర్వాత దాన్ని మీరు ఏం చేస్తున్నారు, యాక్సెప్ట్ ఎప్పుడైతే చేశారో అప్పుడు ఏం జరిగినట్టు, సప్లై జరిగినట్టు. అప్పుడు సప్లై జరిగినట్టు. గూడ్స్ మూవ్మెంట్ అనేది ముందే వెళ్ళిపోయింది, కానీ సప్లై ఎప్పుడు వస్తుంది, యాక్సెప్ట్ చేసినప్పుడు సప్లై. అసలు మీరు యాక్సెప్టెన్స్ చెప్పలేదంట, అప్పుడు నేను కస్టమర్ పంపించేశాను, కస్టమర్ నాకు అప్రూవల్ చెప్పట్లేదు, అప్పుడు నేను రిమూవల్ ఆఫ్ ది గూడ్స్ ఎప్పుడైతే చేశానో అక్కడ నుంచి 6 months లోపు నాకు ఏం చెప్పాలి, అప్రూవల్ చెప్పాలి. చెప్పలేదంటే 6 months ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఆ డేట్ నేను తీసుకుంటానంటమ్మా, ఇక్కడ సప్లై కింద తీసుకుని ఇక్కడ టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ లో ఆ డేట్ ని తీసుకుంటారంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ నో? రైట్, సో ఇప్పుడమ్మా 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ మూవల్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. అంటే మీరు ముందే యాక్సెప్టెన్స్ చెప్పేస్తే ప్రాబ్లం లేదు, అప్పుడే ఇన్వాయిస్ ఇష్యూ చేసేయాలి నేను. లేదు మీరు యాక్సెప్టెన్స్ అనేది చెప్పలేదు అనుకుంటే కనుక ఎన్నాళ్ళలోపు ఎన్న మంత్స్ ఆగమంటున్నాడు, డేట్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ది గూడ్స్ దగ్గర నుంచి 6 months ఆగమంటున్నాడు అమ్మా. 6 months అయిపోయిన తర్వాత వెంటనే ఏం చేయాలి, వెంటనే నెక్స్ట్ ఇమీడియట్ డే ఆఫ్టర్ 6 months యూ హ్యావ్ టు రేజ్ యువర్ ఇన్వాయిస్ అనేది రేజ్ చేసేయాలి. సార్ మీరు 9 months తర్వాత అప్రూవల్ చెప్పారమ్మా, అప్పుడు 6 months తర్వాత నువ్వు ఇన్వాయిస్ అనేది రేజ్ చేసి ఉండాలి. ఇన్వాయిస్ ఆట్ టు బి ఇష్యూడ్. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో మీ అగ్రిమెంట్ ప్రకారం 9 months ఉంది, కానీ ఇక్కడ 6 months ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, టు కంప్లై విత్ ద ప్రొవిజన్ మనం ఏం చేయాలి, 6 months తీసుకోవాలమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఇన్వాయిస్ అనేది రేజ్ చేసేయాలి. ఎస్ ఆర్ నో?
సార్ ఒకవేళ నేను నా కాంట్రాక్ట్ ప్రకారం ఎన్నాళ్ళలో పాటు చెప్పొచ్చు సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్ లో 9 months కదా, కానీ ఇక్కడ యాక్ట్ లో చెప్పింది 6 months కదా. 6 months తర్వాత నేను యాక్ట్ ని కంప్లీట్ చేయడం కోసం ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి కదా. వాడికి 9 months వరకు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అనే చాయిస్ ఉంది కదా. వాడు 8th month లో రిజెక్ట్ చేశాడంట గూడ్స్ ని. అప్పుడు మనం ఆల్రెడీ ఏమి ఇష్యూ చేస్తాం, ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాం. ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే ఊరుకుంటారా? ట్యాక్స్ కట్టమంటారా లేదమ్మా? సార్ నో. సో ట్యాక్స్ కట్టమంటారా లేదా? ఎస్, వీ హ్యావ్ టు పే ట్యాక్స్. మరి 6 months లో మనకి ఇన్వాయిస్ అనేది జనరేట్ అయిపోద్దాం. 6 months తర్వాత ఇన్వాయిస్ జనరేట్ అయితే మనం ఏం చేయాలి? ట్యాక్స్ అనేది పే చేయాలి. ఇదంతా పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ గురించే కదా చూస్తున్నాం. లయబిలిటీ టు పే ట్యాక్స్ గురించే కదా మనం చూస్తున్నాం. సో లయబిలిటీ టు పే ట్యాక్స్ అరేజ్ అవుతుందా లేదా? లయబిలిటీ టు పే ట్యాక్స్ అరేజ్ అయితే నువ్వు ఏం చేయాలి? ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాలి. పే చేస్తావు చేయవా? ఖచ్చితంగా మనం ట్యాక్స్ పే చేసేయాలి. మరి తర్వాత రిజెక్ట్ చేశాడు గూడ్స్ ని, అప్పుడు పరిస్థితి ఏంటి? మనం ఇన్వాయిస్ జనరేట్ చేసిన తర్వాత సేల్ జరిగిన తర్వాత సేల్ కింద రికగ్నైజ్ చేస్తాం కదమ్మా. కానీ తర్వాత సేల్స్ రిటర్న్స్ వచ్చాయనుకో ఏం చేస్తాం? సేల్ అనేది ఆల్రెడీ రికార్డ్ చేసేసాము, అంటే సేల్ కింద రికార్డ్ చేస్తాం బుక్స్ లోని. ఆ తర్వాత సేల్స్ రిటర్న్స్ వస్తే ఏం చేస్తాం? ఈ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ప్రొసీజర్ ఫాలో అవుతాం కదమ్మా. ఇన్వాయిస్ రేస్ చేసామా, ఆ తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ప్రొసీజర్ ఉంటుందా ఉండదా? The same procedure has to be followed. అర్థమవుతుందా? Is it clear or not? Yes or no? So whatever the tax you have paid, అది ఏం చేస్తారంట? అది రివర్స్ చేస్తారంట. అదంతా ఏం చేస్తారు? రివర్స్ చేస్తారు. Is it clear or not? సో ఎప్పుడైతే ఈ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ లో మీ అగ్రిమెంట్ లో మోర్ దాన్ 6 months ఉన్నా సరే, ఇక్కడ 6 months కి మనం ఖచ్చితంగా ఏం ఇష్యూ చేసేయాలి? ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేసి తీరాలి. ఇదంతా కూడా మనకి ఏంటి? సెక్షన్ 31. సెక్షన్ 31 లో మనకి ఏమేమి చెప్తున్నారమ్మా? ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేయాలని చెప్పేసానంటే ఇది సింగిల్ టర్మ్ కాంట్రాక్టా కంటిన్యూస్ కాంట్రాక్టా చూడాలి. దాంతో పాటుగా సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ కాదా కూడా మనం చూడాలి. అర్థమవుతుందా? సార్ నాది సింగిల్ టర్మ్ కాంట్రాక్ట్ అని చెప్పేసానంటే, సింగిల్ కాంట్రాక్ట్ అని చెప్పేసాను అనుకుంటే కనుక మనం ఏం చేయాలి? ఒకవేళ అందులో కూడా కాంట్రాక్ట్ లో గూడ్స్ నీ వరకు తీసుకొచ్చి సప్లై చేయాల్సిన పాయింట్ అనేది మన అగ్రిమెంట్ లో ఉందా లేదు చూడాలమ్మా. ఉంటే కనుక ఎప్పుడు ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి? బిఫోర్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ది గూడ్స్. ఓకే సార్, నా కాంట్రాక్ట్ లో అలా ఏమీ లేదు అని చెప్పేసి అనుకుంటే అప్పుడు డెలివరీ ఆఫ్ ది గూడ్స్ ఆర్ మేకింగ్ అవైలబుల్ టు ద డెలివరీ ఆఫ్ ది గూడ్స్ చేసినప్పుడు నేను ఏం చేసేయాలి? ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాలి. ఇప్పుడు మేకింగ్ అవైలబుల్ టు ద డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంటిమేషన్ టు ద బయ్యర్ స్టేటింగ్ దట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ గూడ్స్ రెడీగా ఉన్నాయి అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు ఇంటిమేట్ చేస్తావో దట్ ఇట్ సెల్ఫ్ మేకింగ్ డెలివరీ ఆఫ్ ది డెలివరీ అవైలబుల్ ఫర్ ది డెలివరీ ఆఫ్ ది గూడ్స్ కింద చెప్పడం అమ్మా. అర్థమైందా? ఎప్పుడైతే బయ్యర్ కి ఇంటిమేట్ చేస్తావో ఆ టైంకి మనం ఏం చేసి ఉండాలంట? ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేసి ఉండాలి. అర్థమవుతుందా? ఎక్కడైతే కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ అనేది జరుగుతుందో అలాంటి చోట ఎప్పుడు అంటున్నాడమ్మా? ఇన్వాయిస్ అనేది ఎప్పుడు ఇష్యూ చేయాలంటున్నాడు? ఎప్పుడైతే పీరియాడికల్ స్టేట్మెంట్ జనరేట్ చేస్తావో అప్పుడు కానీ, లేకపోతే రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ పీరియాడికల్ పేమెంట్ నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కానీ నువ్వేం చేసి ఉండాలి? ఇన్వాయిస్ ఇష్యూ చేసేవాళ్ళు. దట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. అదే సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ లో కనుక గూడ్స్ వెళ్ళినట్లయితే అప్పుడేమంటున్నాడమ్మా? రిమూవల్ ఆఫ్ ది గూడ్స్ అప్పుడు కాదు ఈసారి. ఎందుకు కాదు అని చెప్పేసానంటే అక్కడ సేల్ కంప్లీట్ అయినట్టు కాదు. సో అప్పుడు ఏమంటున్నాడంటే అట్ ద టైమ్ బిఫోర్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ సప్లై ఆర్ 6 months ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది రిమూవల్. ఎప్పుడైతే రిమూవల్ ఉందో అక్కడ నుంచి 6 months లో 6 months దాటిన వెంటనే మనం ఏం చేయాలి? ఇన్వాయిస్ అనేది రేస్ చేయాలి అని చెప్పేసి అంటున్నాడు. విచ్ ఈస్ ఎర్లీ. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఓకే అమ్మా, ఇక్కడ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ కి ఎనీ సిగ్నిఫికెన్స్ ఉందా లేదా? ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ బై నోటిఫికేషన్ నెంబర్ 66/2017 నోటిఫికేషన్ ద్వారా అసలు రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ కి సంబంధం ఉందా లేదా? అసలు రెలవెన్స్ ఉందా లేదా? రెలవెన్స్ లేదు కదమ్మా. కానీ అసలు డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏమనుందో 12(2)B లో ఒకసారి చూద్దాం. అర్థమైందా? రైట్. 12(2)B ప్రకారం డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటో తెలుసా? In the above situation refers to the date on which payment is recorded in the books of accounts
of the entity, that is supplier of the goods, that receives the payment, or date on which payment is created into the entity's bank account, whichever is earlier. మన బుక్స్ లో రాయడం కానీ మన బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అవ్వడం కానీ రెండింటిలో ఏది ముందు జరిగితే దాన్ని డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ కింద తీసుకుంటాడంటమ్మా. అర్థం అవుతుందా? డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి? మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో చెక్ ఇచ్చాడు, చెక్ ని మన బుక్స్ లో రికార్డ్ చేయకుండా తీసుకెళ్లి మనం డైరెక్ట్ గా ఏం చేసాం, బ్యాంక్ కి పంపించేసాం. చెయ్యొచ్చు అలాగా? ఎస్ ఆర్ నో? మన బుక్స్ లో ఏ రికార్డు లేదు, రికార్డ్ చేయలేదు. అది నిజంగా ఈ చెక్ బౌన్స్ అవుతుందేమో అని మనకు అపనమ్మకం. మనం ఏం చేసాం, లేకపోతే మన అకౌంటింగ్ ప్రొసీజర్ ప్రకారం వచ్చిన చెక్లన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ లో వేసేస్తాం. అందులో బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయినవి మాత్రమే బుక్స్ లో రికార్డ్ చేస్తాం అని చెప్పేసి అనుకుంటే డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ ఏం తీసుకోవాలప్పుడు బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయింది. అలా కాకుండా ముందు చెక్లు వచ్చినాయి అన్ని కూడా మనం బుక్స్ లో రాసేసుకుని ఆ తర్వాత మనం క్లియరింగ్ పంపిస్తాం. అప్పుడు ఏం తీసుకోవాలి, డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అంటే మన బుక్స్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రాసిన డేట్ ని మనం తీసుకోవాలి. కానీ ఈజ్ ఇట్ రిలవెంట్ ఫర్ ది గూడ్స్? In case of goods, it is not relevant. Only 12(2)(a) is relevant. 12(2)(a) ఎందుకు relevant? Under notification on the recommendations of the council, the notification issued by central government under section notification number 66/2017 ఏమని చెప్పారమ్మా? 12(2)(a) only to be considered. 12(2)(a) ఒకటే కన్సిడర్ చేస్తాము, ఇంకేవి కన్సిడర్ చేయము అని చెప్పారు. ఓకేనా? Is it clear or not? Just to have a summarize, just ఒక సమ్మరైజేషన్ చూడొద్దా? రైట్. అంటే ఇప్పటి వరకు మాట్లాడుకున్నది అస్సలు కన్ఫ్యూజన్ లేకుండా మనం ఒక సమ్మరైజేషన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వేటి గురించి మాట్లాడుతున్నామమ్మా? సప్లై ఆఫ్ గూడ్స్. ఈ సప్లై ఆఫ్ గూడ్స్ లో కూడా దేని గురించి మాట్లాడుతున్నామమ్మా? ఫార్వర్డ్ చార్జ్. ఏంటమ్మది? ఎస్ ఆర్ నో? ఫార్వర్డ్ చార్జ్. ఈ ఫార్వర్డ్ చార్జ్ ప్రొవిజన్స్ సప్లై ఆఫ్ గూడ్స్ కి ఏమున్నది అని చెప్పేసానంటే 12(2)(a) ఆర్ 12(2)(b ఈ రెండింటికి ఏమన్నాడమ్మా? విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ అని చెప్పేసని ప్రొవిజన్ చెప్పాడు. ఓకే, కానీ మనకి ఏది రెలవెంట్ అంటే ఈ రెండింటిలోంచి మనకి అండర్ నోటిఫికేషన్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టి కౌన్సిల్, ద నోటిఫికేషన్ నెంబర్ 2017 హ్యావ్ బీన్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టి కౌన్సిల్. ఇక్కడ ఏం తీసుకోమంటున్నారు? ఓన్లీ రెలవెంట్ ఈస్ 12(2)(a. అంతేనా కదా? ఎస్ ఆర్ నో? ఈ 12(2)(a) లో ఏం చెప్పారో అప్పుడు మనం చూడాలి. 12(2)(a) లో ఏం చెప్పారమ్మా? Invoice date. What is relevant is invoice date or last date for issue of invoice. Okay na? Under section 31. Okay, so ఇప్పుడు మనం ఇన్వాయిస్ డేట్ గానీ ఇప్పుడు నువ్వు లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ గానీ చూడాలి. అర్థమైందా? సో ఇప్పుడు 12(2)(b) ని మనం కన్సిడర్ చేయాలి అవసరం లేదా? 12(2)(b) need not be considered. Why? Because under notification 66/2017. సార్ ఇక్కడ ఇన్వాయిస్ అనేది ఎప్పుడు ఇష్యూ చేయాలి అనే దానికి చూస్తే కనుక 3 పాయింట్లు చెప్పాడమ్మా. ఈ 3 పాయింట్లు ఏంటవి? ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ కాంట్రాక్ట్ ఆర్ నార్మల్, తర్వాత ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ సప్లై, తర్వాత ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్. సో ఫస్ట్ ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ కాంట్రాక్ట్ లో ఏముండదమ్మా? ఇక్కడ కూడా మళ్ళీ in case of movement of goods. Next ఇంకోటి ఏంటి? ఎనీ అదర్ కేస్. ఎస్ ఆర్ నో? అంతేనా? ఇన్ కేస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ అంటే ఎప్పుడు? బిఫోర్ ఆర్ at the time of
removal. Dana kada, right? So any other case lo, delivery of goods or making availability of goods for delivery. Dana sir. తర్వాత మరి కంటిన్యూస్ సప్లై అనుకుంటే, ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ సప్లై అనుకుంటే ఏమన్నారమ్మా? periodical statement should or receipt of periodical payment. Okay. In case of sale or return basis, so at the time of supply or 6 months from the date of removal of goods, whichever is ఇంతే కదమ్మా ఇప్పుడు వరకు మనం చూసింది. ఎస్ ఆర్ నో? సో టు సమ్మరైజ్, సప్లై ఆఫ్ గూడ్స్ కి సంబంధించిన ప్రొవిజన్స్ అనేవి ఇలా ఉన్నాయి. అర్థమైందా? వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పేసి చూస్తుంటే సప్లై ఆఫ్ గూడ్స్ కి సంబంధించిన ప్రొవిజన్స్ అనేవి ఇలా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షల్ వి మూవ్ ఫార్వర్డ్? నార్మల్ గా ఇక్కడ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ కూడా కన్సిడర్ చేసినట్లయితే, కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు, కానీ కన్సిడర్ చేసినట్లయితే అప్పుడు ఏం తీసుకోవాలి? డేట్ ఆఫ్ పేమెంట్ రికార్డెడ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ అమౌంట్ క్రెడిటెడ్ ఇన్ సప్లయర్స్ బ్యాంక్ అకౌంట్, whichever is earlier. Is it clear or not? అర్థమైందమ్మా? సో ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, ఈ డయాగ్రామ్ చూడండి. మనం రాసుకున్నది డీటెయిల్ గా రాసుకున్నాం, వీడు చెప్పింది జస్ట్ చూస్తున్నాం. టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గుడ్స్ అండర్ ఫార్వర్డ్ చార్జ్, అదే కదా మనం రాసుకున్నాం. సో డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆన్ విచ్ పేమెంట్ ఇస్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్, సప్లయర్ ప్రెసెంట్లీ ఇర్రెలవెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఇది ఇర్రెలవెంటే కదా? ఇది ఇర్రెలవెంటే, బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అనేది ఇర్రెలవెంట్. ఈ రెండు కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందువల్ల? నోటిఫికేషన్ నెంబర్ 66/2017 వల్ల. విషయం ఇక్కడ రాయలేదు, కానీ మనం రాసుకున్నాం. అర్థమైందా? సో ఓన్లీ ఇది ఏది రెలవెంట్? 12(a). అంతేనా? ఇదేమిటి? 12(b). ఓన్లీ ఇది రెలవెంట్, ఇది irrelevant. తర్వాత స్పెషల్ ప్రొసీజర్ అండర్ సెక్షన్ 148 ఫర్ ది పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్, GST టు బి పేడ్ అట్ టైమ్ ఆఫ్ సప్లై as specified in 12(a). సో ఇన్వాయిస్ డేట్ గానీ, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ గానీ, ఎఫెక్టివ్లీ ఇన్ గూడ్స్ నో GST is payable at the time of receipt of advance of the payment. అమ్మ ఇప్పుడు చెప్పండి, డబ్బులు ఏమైనా ముందుగా వచ్చాయని చెప్పేసి క్వశ్చన్ లో కేస్ ఆఫ్ గూడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. డబ్బులు ఏమైనా ముందుగా వచ్చాయని చెప్పేసి, అడ్వాన్స్ వచ్చాయని చెప్పేసి అంటే దాని మీద ఏమైనా చేయాలా మనం? అసలు చూడాల్సిన అవసరం ఉందా? దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా? అసలు అడ్వాన్స్ డబ్బులు ఎప్పుడైతే వచ్చిందో ఆ డేట్ కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడ్వాన్స్ అమౌంట్ రిసీవ్డ్ అని, పూర్తి ఫుల్ పేమెంట్ ఇస్ రిసీవ్డ్ అని చెప్తాడు, కానీ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా? ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ అడ్వాన్స్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం పేమెంట్ ముందే వచ్చినా సరే దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇంకా మిగిలినవి తర్వాత ఇంకా మనం మాట్లాడుకోవడం ఏమంటాయి, రివర్స్ చార్జ్ ప్రొవిజన్స్ ఉంటాయి. తర్వాత ఇంకా కొన్ని సమ్ అదర్ స్పెషల్ రెసిడ్యువల్ కేసెస్ ఉంటాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుంటాం. రైట్?